సకలాశీర్వాదాలకు కారణభూతుడైన యేసుక్రీస్తు శుభనామున ఈ 2026 సంవత్సరంలో మరి లెంట్ సీజన్ అని లేదా భస్మ బుధవారం అని ఆత్మీయ జీవితాలు మెరుగుపరచడానికి, ప్రభువుకు దగ్గర అవ్వడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి లేదా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనం చాలాసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ దినాన్న ఆత్మీయ జీవితాలు మెరుగుపడాలన్నా, ఆత్మీయ జీవితాలు ఎదగాలన్నా, ఆయన సన్నిధిలో మనం మండించబడాలన్నా, ఆయనతో సహవాసం చేయగలిగితేనే, ఆయనతో మనం దగ్గరగా ఉండగలిగితేనే మన ఆత్మీయ జీవితాలు మెరుగుపడతాయి. ఈ దినాన్న మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అనేక రీతిలుగా మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాం. జీసస్ హోలీ మౌంట్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని వర్తమానాన్ని మీకు అందించడానికి ప్రభువు నా జీవితంలో ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను చాలాసార్లు చెప్తాను, మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ దేవుని ఒక్క వాక్యం మానవ జీవితాలు కడుతుంది. దేవుని ఒక్క వాక్యమే మానవ జీవితాలు ప్రభావితం చేస్తుంది. దేవుని ఒక్క వాక్యమే మానవ జీవితాలు పడిపోయిన బ్రతుకులు మరలా తిరిగి కట్టేది దేవుని వాక్యం మాత్రమే. ఈ దినాన్న చాలామంది లెంట్ సీజన్ అని దేవుని సన్నిధిలో ఎదగడానికి, ఆయన సన్నిధికి రావడానికి చాలామంది చాలా రీతులుగా ఈ 40 దినాలు, ఈ భస్మ బుధవారం ప్రారంభం నుంచి ఈస్టర్ వరకు తన ఆత్మీయ జీవితాలు ఎలాగోలాగా దేవునికి దగ్గరికి చేసుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. ఆశపడడం చాలా ప్రాముఖ్యము. అందుకనే అపోస్తులైన పౌలు అన్నాడు, మీ ఆశ జ్ఞానానుసారమై ఉండాలి అన్నాడు. ఈ దినాన్న యేసు ప్రభు దగ్గర రావడానికి, ఆయన సన్నిధిలో ఎదగడానికి ఆత్మీయ జీవితంలో చాలామంది ఈ 40 రోజులు ఉపవాసం జాగారాలతో లేదా తన ఆత్మీయ జీవితంలో చాలామంది డెడికేషన్ చేసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఈ దినాన్న దేవుని మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా రీతిలుగా మనం దేవుని సన్నిధిలో ఎదుగుతాం. చాలామంది ఈ 40 దినాలు కొంతమంది ఉపవాసం చేస్తే, కొంతమంది చాలామంది మాంసాహారం తినడం మానేస్తారు, కొంతమంది తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఏదో రీతిగా ప్రభు సన్నిధిలో ఎదగాలని ఆశ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో ప్రతిదినం ఆశపడుతూనే ప్రభు సన్నిధిలో మనం బ్రతకాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఆశ ఎలాగ ఉండాలంటే దేవుని సన్నిధిలో అగ్ని వలె మనం మండించబడాలి. శరీరరీతిగా ఎన్ని కార్యక్రమాలు చేసినా, శరీరరీతిగా ఎంత త్యాగాలు చేసినా ఆత్మీయ జీవితంలో మండించబడకపోతే ఈ 40 దినాలు చేసిన ఆ ప్రార్థన కానీ, ఈ 40 దినాలు త్యాగం చేసి దేవుని సన్నిధిలో ఉన్న సమయము కానీ మన జీవితాలు వృధా కాకూడదు. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నానంటే, మన కళ్ళ ముందు చాలామంది ఈ 40 దినాలు నామకార్థంగా బ్రతికిన వారు ఉన్నారు. ఈ 40 దినాలు ఆకతాయిగా బ్రతికిన వారు ఉన్నారు. చాలా దినాల్లో చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఈ 40 దినాలు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని, చరిత్రకారులు చెప్తుంది ఏంటంటే, చాలామంది ఈ భస్మ బుధవారాన్ని చాలామంది ఆచరించరు, కొంతమంది ఆచరిస్తారు. కొంతమంది దీన్నే ఇది మనకి మంచి సమయం, దేవుని సన్నిధిలో ఎదిగే సమయం, దేవుని సన్నిధిలో మండించబడే సమయం అని చాలాసార్లు ఆలోచించి ఈ 40 దినాలు చేస్తారు. అందుకనే చరిత్రలో ఒక మంచి మాట, ఒక మంచి ఉపమానం ఉంది. ఏంటంటే, హంసకు ఉన్న అలవాటు ఏంటంటే, పాలు నీళ్లు కలిపి పెట్టినా అది మాత్రం శ్రేష్టమైన పాలునే తీసుకొని నీళ్ళను మాత్రం వదిలేసేదంట. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో మాట్లాడుతుందంటే, ఎలాగ అయినా దేవుని సన్నిధిలో గడిపిన మనం హంసలాగే శ్రేష్టమైన ఆత్మీయ జీవితాలు మనం అనుభవించాలి, తీరాలి. ఈ దినాన్న దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఆత్మీయ జీవితాలు, మా బ్రతుకులు మెరుగుపరచబడడానికి ఈ 40 దినాలు నీ సన్నిధిలో ఉపవాసంతో ప్రారంభించబోతున్న జీవితాలు ప్రభా. నీ సన్నిధికి దగ్గర అవ్వడానికి, ఏ విధము చేతనే నీ సన్నిధిని ఎదగడానికి మా జీవితాల్లో ప్రయత్నాలు ముందుకు కొనసాగుతుండగా, మా ప్రయత్నం వాక్యానుసారమై ఉండడానికి, మా ప్రయత్నం నీ స్వారూప్యంలో మార్చబడడానికి, మా ప్రయత్నం నీ సన్నిధిలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేసి, మీరు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం, దావీదు రాసిన కీర్తన 29వ సంకీర్తన
మొదటి చరణం నుంచి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, ప్రభావ మహత్స్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు రాసిన ఈ కీర్తనలో ఈ వచనములు అంటాడు, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలంట. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో చాలాసార్లు ఈ 365 దినాలు ఎలాగోలాగా బ్రతికిద్దాం, ఎలాగోలా జీవిద్దాం, కొన్నిసార్లు నామకార్థ జీవితంలోకి మనకు తెలియకుండానే మనం జారిపోతున్న పరిస్థితులు. కానీ దావీదు భక్తుడు అంటాడు తన ప్రజలతో, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట మీరు సాగిలపడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని ప్రభువును చేరుకోవాలన్నా, ప్రభు సన్నిధిలో మనం దినదినం ఎదగాలన్నా, ఆయన సన్నిధిలో అగ్ని వల్లే మండించబడాలన్నా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఒకటి కావాలి, డెడికేషన్ కావాలి. ఆత్మీయ జీవితాల్లో ప్రతిష్ఠించుకోకుండా, మనల్ని మనం ఆయన సన్నిధిలో డెడికేషన్ చేసుకోకుండా, ఆయన సన్నిధిలో మనం తీర్మానం తీసుకోకుండా ముందుకు ఎన్ని దినాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు మన జీవితాలు భక్తి కొనసాగించినా, మన ఆత్మీయ జీవితాల ద్వారా, మన ఆత్మీయ బ్రతుకుల ద్వారా ఇతరులకు ప్రయోజనకరంగా ఉండలేం. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, ప్రతిష్ఠించుకొని చేయాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రతిష్ఠించుకోవడం చాలామంది మాంసాహారం గురించి ప్రతిష్ఠించుకుంటారు, తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి ప్రతిష్ఠించుకుంటారు, కాలుకు చెప్పులు లేకుండా నడవాలని ప్రతిష్ఠించుకుంటారు. కొంతమంది ఉల్లిపాయ తినవండి, మేము ఈ దినము మేము పెళ్లి సంబంధాలు చూడవండి, ఇవి చాలా దినాలు ప్రతిష్ఠించుకుంటారు. ఆ ప్రతిష్ఠించడం గురించి నేను మాట్లాడను. కానీ ఆత్మీయ జీవితాలు ప్రభువు కొరకు మండించబడాలంటే మన బ్రతుకులో ప్రతిష్ఠించుకొని ఆయన ఎదుట మనం ఈ 40 దినాలు ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం ప్రతిష్ఠించుకోకుండా ఆయన సన్నిధిలో మనం ఆయన స్వారూప్యంలో మార్చబడలేం. ఆ దినాన్ని ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో సేవ చేయాలంటే లేవి గోత్రం లేదా అహరోను వంశస్థులు ఆయన యాజకులు చేసేవారు యాజక వస్త్రాలు ప్రతిష్ఠించుకోమన్నారు. యాజక ధర్మం జరిగించేవారు ప్రతిష్ఠించుకునేవారు. ఈ దినం మన జీవితాలు, మన బ్రతుకులో ప్రతిష్ఠించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏం ప్రతిష్ఠించుకోవాలి? ఏ ఆభరణాలు మన జీవితాల్లో కలిగి ఉండాలి. ప్రతిష్ఠిత ఆభరణములు లేకుండా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుని సన్నిధిలో ఆయన స్వారూప్యంలో మనం మార్చబడలేం. ఎలాంటి ఆభరణాలు ధరించుకొని దేవుని సన్నిధిలోకి మేము రావాలండి అంటే, దేవుని వాక్యములోంచే మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గలతీలు రాసిన పత్రిక 5:22లో ఒక మంచి మాట ఉంది. గలతీలు రాసిన పత్రిక 5:22లో మంచి మాట ఉంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆత్మఫలమేమనగా అని 9 మాటల పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు. ఈ దినాన్న ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే ఏంటంటే, ఆత్మీయ జీవితాల్లో నేను మాట్లాడుతుంది భౌతికమైన ఆభరణాలు కాదు. కానీ యేసు ప్రభువు రక్తంలో కడగబడిన మన జీవితాలు ఈ ఆభరణాలు లేకుండా, ఈ అలంకారం లేకుండా మనం దేవుని సన్నిధిలో ఆయన స్వారూప్యంలో మనం మార్చబడలేం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో నువ్వు అన్నీ చెయ్యొచ్చు, కానీ ఆభరణాలు ధరించుకొని ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ మొదటి ఆభరణం ఏంటంటే, ఈ 40 దినాలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రతి దాని గురించి ప్రతిరోజు నేను మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. ఈ దినాన్ని మాత్రం ప్రేమ అనే ఆభరణం గురించి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నా జీవితాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే ఈ 40 దినాలు ప్రతిష్ఠించుకున్న మన జీవితాల్లో, ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, పరిశుద్ధతలో ఎదగాలని ఆశపడిన మన బ్రతుకులు, ఈ భస్మ బుధవారం లేదా ఈ లెంట్ సీజన్ ప్రారంభించిన మన జీవితాలు ఎలాగ ఉండాలంటే, 40 దినాలు అయిపోయిన తర్వాత మన జీవితం ప్రభావితంగా మార్చబడాలి.
మన బ్రతుకులు ప్రభావితంగా మార్చబడాలి. మన ఆత్మీయ జీవితాల ద్వారా అనేక మంది ఆకర్షించబడి మేము కూడా ప్రభువు దగ్గరికి వస్తామన్న ఒక మాట అనే సాక్ష్యం వారి జీవితాల్లో రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆభరణాలు ధరించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆ మొట్టమొదటి ఆభరణం ఏంటంట, ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని వాక్యం ఆలకిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో ప్రేమ లేకుండా, మన జీవితాల్లో సమాధానం లేకుండా, మన జీవితాల్లో ప్రేమకు స్వరూపమైన యేసు ప్రభు పోలిక మన జీవితాల్లో ఆ ప్రేమ అనే ఆభరణం లేకుండా మనము చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం. ఈ 40 దినాలు చాలా రోజులు గంట ఎలాగైనా లెంట్ సీజన్ వస్తే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్న మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఒక ఆభరణం కావాలి. ఆభరణం ఏమంటే ప్రేమ అనే ఆభరణం కావాలి. ఎలాంటి ప్రేమ కావాలి? గడిచిన 3 రోజులు 4 రోజుల క్రితమే లోకమంతా ఒక ప్రేమను సెలబ్రేట్ చేసుకుంది. వ్యాలంటైన్స్ డే అండి. శరీరరీతిగా ప్రేమించుకోవడానికి లోకమంతా పరిగెడుతుంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని నిజమైన ప్రేమని మన జీవితాలకు అందించాడు. ఈ దినాన యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం, ఆయన సంఘంలో చేర్చబడిన మనం, ఆయన ఆరాధిస్తున్న మనం, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఈ ప్రేమ అనే ఆభరణం పోగొట్టుకొని చాలా దినాలైంది. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో ప్రేమ పోతే గుండెల్లో ఏమొస్తుందంట, గుండెల్లో కక్ష, గుండెల్లో మత్సరము, గుండెల్లో డాగులు, గుండెల్లో కలంకము, ఇవన్నీ మన జీవితాలు వెంటాడుతూ ఉంటాయంట. యేసు ప్రభు సన్నిధికి వచ్చి సాగిలి పడడం మన జీవితాల్లో ప్రేమ లేకపోతే, ప్రేమ అనే ఆభరణము లేకపోతే, ఎలాంటి ప్రేమ కావాలండి? తల్లిదండ్రులు పిల్లల మధ్యనున్న ప్రేమ, భార్యాభర్తల మధ్యనున్న ప్రేమ, లోకంలో స్నేహితుల మధ్యనున్న ప్రేమ, అన్నిటికీ మించిన యేసు ప్రేమ గుండెల్లో ఉండాలి. నువ్వు ఇంకా ప్రేమ లేనివాడువైతే, ఇంకా నీ సహోదరుని ద్వేషిస్తుంటే, ఇంకా నీ గృహంలో కలహం ఉంటే, నీ గృహంలో ఇంకా అసమాధానం ఉంటే, ఇంకా నీ గుండెల్లో కక్షలుంటే, నీ ప్రేమ అనే ఆభరణం పోయింది. ప్రియ దేవుని సంగమా, నువ్వు ప్రేమ అనే ఆభరణాన్ని ధరించుకొని ఈ లెంట్ సీజన్ కానీ, ఈ శ్రమ దినాలు అనే నామకరణం పెట్టుకుని నీ జీవితంలో దేవుని మందిరకు వెళ్తున్న నీ బ్రతుకులో ప్రేమ అనే ఆభరణం కావాలి. యేసు ప్రభువారు మానవ జీవితాలకు వచ్చి ఎలాంటి ప్రేమ చూపించాడంట, శత్రువును సైతం ప్రేమించే ప్రేమ యేసు ప్రభువారు మన జీవితాలకు నేర్పించాడు. పాపిని సైతం ప్రేమించే ప్రేమ యేసు ప్రభువారు మనకు నేర్పించారు. మన జీవితాలు, మన బ్రతుకుల్లో తల్లికి మించిన ప్రేమ మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాం, కానీ ఇతరులకు ఆ ప్రేమను మనం పంచలేకపోతున్నాం. ఈ దినాన్న లెంట్ సీజన్ ప్రారంభిస్తున్న మన జీవితాలు, మన బ్రతుకులు ఒకే ఒక్క ఆలోచన చేయాలి. మందిరానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడండి, నీవు ఉపవాసం చేయడానికి సిద్ధపడండి, నీవు ఆత్మీయ జీవితాలు ఎదగాలనుకుని సిద్ధపడండి, నీవు నీ జీవితంలో ప్రేమ అనే ఆభరణం లేకపోతే, ఒకవేళ అది ఎక్కడ జారవిడుచుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఆభరణాన్ని మాత్రం తీసుకొని రావాలి. ఆభరణాన్ని ధరించుకొని దేవుని ఎదుట సాగిలిపడాలి. అందుకేనే అపోస్తులైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఒకసారి చదువుతాను చూడండి. ప్రేమ లేకపోతే మానవ జీవితం ఎలాంటిదంట, ప్రేమలే అనే ఆభరణం మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామో ఒక్కసారి అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. నేను సర్వము దారపోసిన, కాల్చబడడానికి నా శరీరం ఇచ్చిన, కొండలు పెగిలించే విశ్వాసం నా జీవితంలో ఉన్న, నేను భాషలతో మాట్లాడిన, గుండెల్లో దేవుని ప్రేమ లేకపోతే నేను వ్యర్థులను అన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని సంఘంలో నువ్వు ఉన్నావు, చాలా సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నావు, కానీ గుండెల్లో మాత్రం దేవుని ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమ లేకపోతే ఆ గుండెల్లో మత్సరం ఉంటుంది, ఆ గుండెల్లో అసూయ ఉంటుంది, ఆ గుండెల్లో డంబం ఉంటుంది, ఆ గుండెల్లో కలహం ఉంటుంది. ఈ దినాన మన జీవితాలు, మన బ్రతుకుల్లో ఏ ఆభరణంతో దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావు? ఒకవేళ కక్ష, కలంకము, భేదములు, అసూయలు, కలహములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఈ ఆభరణాలని ధరించుకొని నువ్వు దేవుని మందిరికి వెళ్ళి సాగిలి పడితే, మనం సాగిలి పడినా మన ప్రార్థన దేవుడు ఆలకించలేక తన చెవులు మూసుకునే పరిస్థితి వస్తుంది.
ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ దినాన్ని చాలామంది ఉపవాసాలకే పరిగెడుతున్నాం. ఆయన సన్నిధిలో ఎలాగైనా 40 రోజులు దేవుని సన్నిధి ఎదగాలనుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో ఆభరణాలు లేవు. ఈ ప్రేమ అనే ఆభరణం పోయింది. అందుకని యేసు ప్రభువాన్ని ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేస్తాడని తెలిసిన తన పక్కనే తిరిగిన నా చెలికాడా మీరు చేయవలసింది చేయు అని అతను కౌగిలించుకున్నాడు. ఈ దినాన మన పక్కనే శత్రువు ఉన్నా ఆయన్ని మనం మితముగా ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే యేసు ప్రభువారు మన జీవితాలు మన బ్రతుకులు ఎంతగా ప్రేమించారు, అంతగా మనం ప్రేమిస్తేనే మనం ఆయన స్వారూప్యంలోకి మార్చబడతాం. అందుకనే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, మరొకసారి చదువుదాం ఆ మాట మరొకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బీదల పోషణ కొరకు మొదటి వచనం నుంచి చదువుదాం. 13:1. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగిడి కంచును గనగనలాడు గనగనలాడుతున్న తాళమును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనై కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అపోస్తులుడైన పౌలు అనేక పత్రికలు రాసిన వ్యక్తి, దైవ దర్శనము కలిగిన వ్యక్తి, అపోస్తులుగా పిలువబడిన వ్యక్తి ఏమంటున్నాడంట, నేనే ప్రేమ లేనివాడనైతే, నా జీవితంలోనే ప్రేమ లేకపోతే నేను ఎన్ని చేసినా ఆ భక్తి అంతా వ్యర్థం అంటుంది దేవుని వాక్యం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యం ఆలకిస్తున్న నీ జీవితంలో ప్రేమ అనే ఆభరణం పోయి నీ గుండెలో ఇంకా కక్ష ఉంటే, నీ కుటుంబంలో ఇంకా కక్షలు ఉంటే, నీ గుండెలో ఇంకా అసమాధానం ఉంటే వారితో వెంటనే వెళ్ళి సమాధాన పడాలి. వారిని వెంటనే వెళ్ళి క్షమించమని అడగాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి నడుచుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమ అనే ఆభరణం చేత మన జీవితాలు అలంకరిస్తాడు. ఆ ప్రేమ అనే ఆభరణాన్ని వేసుకొని ఈ 40 దినాలు మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క మాట గురించి వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు ఎంతో సహాయం చేస్తాడు. ఈ దినము మాత్రం ప్రభు ప్రేరేపించిన ప్రకారం ప్రేమ గురించి మాట్లాడమంటే ఈ దినాన్ని మీ ముందుకు వచ్చి ప్రేమ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ దినాన్ని ఎవరికో తెలియదు, కానీ గుండెల్లో ఇంకా కక్షలు, క్రోధములు, అల్లరి, మత్సరము, డంబము ఇవన్నీ ఉంటే వాటన్నిటిని తీసి ప్రేమ అనే ఆభరణము ధరించుకోండి. అందుకని యేసు ప్రభు గారు కూడా ప్రకటన గ్రంథం ఎఫెసీ సంఘంతో మంచి మాట్లాడాడు. అయ్యా, నీ మొదటి ప్రేమ ఏది? ఆ మొదటి ప్రేమ అనే ఆభరణం ఎక్కడ పారేసుకున్నావు నీవు? ఆ ప్రేమ లేదు నీ దగ్గర, ఆ జీవితం లేదు నీ దగ్గర, ఆ మొదటి తృష్ణ లేదు నీ దగ్గర. ప్రేమ తగ్గిపోతే, ప్రేమ గుండెల్లో లేకపోతే మనము దేవుని సన్నిధిలో ఎంత భక్తి చేసినా మన జీవితాల వృధా. ఈ దినాన్న ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో ఇంక ఎవరి మీద అసమాధానం ఉందో, అది నా రక్త సంబంధులండి, నాకు చాలా అన్యాయం చేశారండి, అందుకని నేను వారిని క్షమించలేకపోతున్నానని మన జీవితాల్లో ఏ రోజు అలా మాట రాకూడదు. ఎందుకంటే ప్రభువు మిమ్మల్ని ఎలాగూ క్షమించాడో మీరు కూడా ఒకరిని అలాగూ క్షమించుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన ప్రియ దేవుని సంగమా, 40 దినాలు దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని అని లేఖనాలు ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో ప్రేమ లేకపోతే, గుండెల్లో దేవుని ప్రేమ లేకపోతే మనం శత్రువుని ప్రేమించినాం. ఈ ప్రేమ అనే ఆభరణం మన జీవితాల్లో లేకుండా దేవుని సన్నిధిలో మనం సాగిలి పడితే, దేవుని సన్నిధిలో మోకరిస్తే ప్రభు అంటాడు, అయ్యా అమ్మ, నీ ఆభరణం ఎక్కడ పారేసుకున్నావో దాన్ని ముందు తీసుకొనిరా. దాన్ని ముందు తీసుకొని వచ్చి ఆ ప్రేమ అనే ఆభరణాన్ని నువ్వు ధరించుకొని నా ఎదుట నువ్వు సాగిలి పడితే
అప్పుడు నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటాడు. ఇది నాన్న, ఈ వాక్యం ముగించే లోపే నీ జీవితంలో ఇంకా అసమాధానం, ఇంకెవరితోనే కక్షలు, ఇంకెవరితోనే గొడవలు, ఇంకెవరితోనే కొట్లాట్లు, వారు పెద్దవారండి చిన్నవారండి, వారు నాకు చాలా అన్యాయం చేశారండి, ఇవేవి చెప్పకూడదు. ఎందుకంటే ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ దీర్ఘశాంతమైనది, ప్రేమ సమస్తాన్ని ఓర్చుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించేవాడు సాకులు చెప్పడు, ప్రేమించేవాడు వాడు ఇలా ఉన్నాడండి అలా ఉన్నాడని ఎప్పుడు ఏ రోజు ప్రభుకి ఎదురు మాట్లాడు. ఎందుకంటే ప్రేమ కలిగి ఉన్నవాడే. అందుకని యేసు ప్రభు వారిని అమ్మేస్తున్నా అతన్ని కౌగిలించుకోగలిగిన ప్రేమ యేసు జీవితంలో ఉంది. ఇది నాన్న, దేవుడు ప్రేమామయుడని మనకు తెలుసు, కానీ మన జీవితాల్లో మాత్రం ప్రేమ ఉండదు. ఈ వాక్యం ముగించేలోపే నీ ఆభరణం, నీ ప్రేమ అనే ఆభరణం ఎక్కడ పోగొట్టుకున్నావో మరలా దాన్ని సంపాదించుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఇక్కడ పోగొట్టుకున్నాను ప్రభా, నేను మరలా అక్కడికి వెళ్ళి ఏ వ్యక్తి దగ్గర నువ్వు పోగొట్టుకున్నావో, ఏ వ్యక్తి దగ్గర నువ్వు అసమాధానంగా ఉన్నావో అక్కడికి వెళ్ళి మరలా క్షమాపణ అడిగి ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా ఇదిగో ప్రభా, నా జీవితంలో నేను చేసిన ప్రతి దోషాన్ని, ప్రతి అపరాధాన్ని నన్ను క్షమించు ప్రభా, నీ మొదటి ప్రేమ మరలా నా జీవితంలో పుట్టించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితంలో ప్రేమ అనే ఆభరణాన్ని ధరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడమన్నారు ప్రభా. మా జీవితంలో, మా బ్రతుకులో నాయన ఈ లెంట్ సీజన్, ఈ శ్రమ దినాలు, అది చరిత్రకాలు ఏమని చెప్పినా నీ సన్నిధులు ఎదగాలని ఒకే ఒక ఆశతో ఈ దినాన్ని ఉపవాసాలు మేము ప్రారంభించాం ప్రభా. కానీ మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ఆభరణాలు ధరించుకొని నీ ఎదుట సాగిలపడమన్నావు ప్రభా. ఈ దినాన్ని మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో నాయన అయ్యా ప్రేమ అనే ఆభరణాన్ని మేము పోగొట్టుకున్నాం ప్రభా. ఏ జీవితం అయితే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆయన చూపించిన ప్రేమను మర్చిపోయి ఆ ప్రేమని ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. మరలా ఆభరణాన్ని తిరిగి ధరించుకొని, మరలా ఆభరణాన్ని తిరిగి పొందుకొని నీ ఎదుట సాగిలపడి ఈ 40 దినాలు ఏ ప్రతిష్ఠితంలో ఆభరణాలు మీరు మమ్మల్ని అడిగారో ఆభరణాలు మేము ధరించుకొని ఎదుట సాగిలపడడానికి సహాయం చేయండి. ఎంతమంది జీవితాలైతే ప్రభా నీ కొరకు తృష్ణ కలిగి, ఆశ కలిగి నీ సన్నిధిని ఎదగాలని ఆశపడుతున్నారు, ప్రతి జీవితాన్ని పేరు పేరున మీరు దర్శించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఈ 40 దినాలు నీ స్వారూప్యంలో మార్చబడి దేశాన్ని, ప్రాంతాల్ని, కుటుంబాల్ని నాయన ప్రజల్ని కదిలించే గొప్ప సాధనాలుగా మీరు మలిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.